అమరావతిని ఎలా చూడాలి? కంటిన్యూ చేయాలని చూడాలా? లేదంటే నిన్నొచ్చినటువంటి వరదలు ఏమి కట్టకముందే అక్కడంతా మునిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. నిజంగా అక్కడ ఒక రాజధానిని బిల్డ్ చేస్తే దానికి సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటదని భావిస్తున్నారా? భావించాలా ప్రజలు? ఖచ్చితంగా అమరావతి మీద ఇంకొకసారి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయాలి. అమరావతి మా ప్రభుత్వంలో కూడా 3 రాజధానిలో ఒక రాజధాని. కాబట్టి అక్కడ భూమి సేకరించినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వాల్సిందే, వారికి కట్టిస్తానన్నటువంటి నిర్మాణాలని సంపూర్ణం చేయాల్సిందే. వాటితో పాటుగా రాజధాని శాసన రాజధానిగా ఉండడానికి కావాల్సినటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసి ఇండస్ట్రియల్ విధానంలో కానీ లేకపోతే క్యాపిటల్ని ఎక్స్పాన్షన్లో కానీ ప్రకాశం డిస్టిక్లో అనువైనటువంటి ప్రాంతం కలిగి ఉన్నటువంటి ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతం, ఉద్యోగ అవకాశాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతం మా ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతం వైపున దృష్టి పెట్టాలి, ఆలోచించాలి. ఎందుకంటే తక్కువ రేటులో భూమి కలిగినటువంటి ప్రాంతం మా ప్రాంతం. దొనకొండ, అద్దంకి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చాలా ప్రభుత్వ భూమి, తక్కువ రేట్లో ప్రైవేట్ భూమి కలిగినటువంటి ప్రాంతం. అక్కడ ఏ రకమైనటువంటి వరదలు రావు, కన్స్ట్రక్షన్కి కూడా తక్కువ రేట్లో కంప్లీట్ అయ్యేటటువంటి భూమి లభ్యత కలిగి ఉంది మా దగ్గర. ఇవాళ అమరావతిలో నిర్మాణం చేయాలి అంటే 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ పెట్టి కట్టాలి. పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కట్టి ఒక బిల్డింగ్ కడితే అయ్యే ఖర్చులో 5 బిల్డింగులు పక్కన మనం నిర్మించుకునే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం మనకు అందుబాటులో ఉంది. అక్కడ భూమి లభ్యత ఉంది, నిరుపయోగమైనటువంటి భూమి ఉంది. ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి భూమి పచ్చని పంటలు పండేటటువంటి భూమి, 3 పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి భూమిని మనం ధ్వంసం చేయకుండా కృష్ణానది యొక్క లాభాలు మనకు అందాలి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సాగుని కంటిన్యూ చేస్తేనే మనకి ఆ కృష్ణానది యొక్క లాభం మనకి చేకూరుతుంది. కృష్ణానది పారుదల ఇంతమంది చనిపోయి ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల కృషి వలన వచ్చినటువంటి ఈ డ్యాముల వలన మనకి ఎప్పుడు లాభం జరుగుతుంది? పంటలు పండితేనే లాభం జరుగుతుంది. మనకు వర్షాలు పడకపోయినా పైనుండి ఎప్పుడు వరద వస్తుందో తెలియక ఆ వరద వచ్చినప్పుడు మనం ప్రాణాలు పోగొట్టుకొని ఆ యొక్క కృష్ణానదిలో వ్యవసాయం చేయలేకపోతే ఇంకా కృష్ణానది వల్ల మనకు ఉపయోగం ఏముంటుంది? కాబట్టి అత్యంత సారవంతమైనటువంటి భూమిని ఈ విధంగా రాజధానుల పేరుతోటి ధ్వంసం చేయకుండా అవసరమైనటువంటి వరకు దాన్ని మనం వాడుకొని మిగిలినటువంటి ఆ యొక్క ఇండస్ట్రీస్ని కానీ డెవలప్మెంట్స్ని కానీ వీటంతని అనువైనటువంటి ప్రాంతంలో కానీ నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ అన్ని జిల్లాలు కూడా బాగుపడుతుంది. ప్రకాశం జిల్లా మరీ ముఖ్యంగా వెనకబడినటువంటి జిల్లా, అలాగే రాయలసీమ జిల్లాలు కూడా చాలా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. మరి ఈ జిల్లాలకు మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లాలో దొనకొండ ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణ కమిటీ ఆల్రెడీ గుర్తించింది. అది తక్కువ రేట్లో లభ్యత కలిగినటువంటి భూమి అని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కియా లాంటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయంటే భూమి లభ్యత వల్లనే విస్తరిస్తున్నాయనేటటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకున్నప్పుడు ఈ వరదలో కొట్టకపోయేటటువంటి భూమి, కన్స్ట్రక్షన్కి అనువు కానటువంటి భూమి, దాదాపుగా 20-30 ఫీట్లు లోతెళ్ళిన గట్టి భూమి దొరకనటువంటి భూమిలో ఎత్తైన నిర్మాణాలు నిర్మించాలంటే అనువు కాదు. కాబట్టి పక్కనే ఉన్నటువంటి మన రాష్ట్రం, విడిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణలో 40 అంతస్తులు 50 అంతస్తులు హైట్ లేపుతూ ఆకాశాన్ని తాకే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే ఇది గట్టి భూమి. కాబట్టి మీరు మన చరిత్రలో కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చరిత్రలో కూడా పెద్ద పెద్ద ఆస్థానాలు సంస్థానాలు నిర్మించింది కొండ ప్రాంతంలోనే తప్ప నదీ పరివాహక ప్రాంతంలో కాదు అనేటటువంటి ఆ చరిత్రను మనం గుర్తెరిగి గౌరవించి వాస్తవాల ప్రజలకు తెలిసే విధంగా మీలాంటి వాళ్ళు ఈ యొక్క ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున బయట చేస్తే ఈ అమరావతి ప్రాంతంలో మనకు ఉన్నటువంటి పూర్తి సంపదని అక్కడ డంప్ చేయకుండా అవసరానికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కంప్లీట్ చేసుకొని మిగిలినటువంటి నిర్మాణాలు 3 ప్రాంతాలకు అనువైనటువంటి ప్రాంతాలను గమనించి డెవలప్ చేస్తే తప్ప మన రాష్ట్రానికి మంచి జరగదు. ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ రావాలి అంటే
రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలి, నిర్మించినటువంటి నిర్మాణాలు అందుబాటులో ఉండాలి. లేదు మేము నిర్మిస్తాము అంటే మీరు నిర్మించేది ఎప్పుడు, ఆ వ్యవస్థలు వచ్చేది ఎప్పుడు, ఇక్కడ బిడ్డలకి అవకాశాలు దక్కేది ఎప్పుడు? సో ఇలాంటి అవకాశాలని మనం జార విడుచుకుంటే మళ్ళీ మనం దేశంతో పోటీ పడలేం, మన పక్క రాష్ట్రాలతో పోటీ పడలేం. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా వీలైనంత త్వరగా నిర్మాణం జరిగినటువంటి వైజాగ్ కానీ, తిరుపతి కానీ, రాయలసీమ కర్నూలు కానీ, అట్లాంటి మన విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు కానీ అన్ని చోట్లకు విస్తరించినప్పుడు మాత్రమే ఆ ఫలాలన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుతాయనేది వాస్తవం. అందుకే మేము 3 రాజధానులు అనేటటువంటి మాట తీసుకున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే అది తీసుకున్నాం తప్ప ఇలాంటి బురద రాజకీయం చేయడానికి కాదు. ఇవాళ బురదలో మన యొక్క భవిష్యత్తుని ముంచివేయడం కాకపోతే పడవలు వేసుకొని వెళ్ళి నిపుణులు పరీక్షించేటటువంటి స్థలంలో నిర్మాణాలు కట్టడం ఏంటి? ఇదొక్కసారి ఆలోచించుకోవాలి. అక్కడ ప్రజలకు కూడా తెలుసు ఆ భూమి బంగారం పండేటటువంటి భూమి. ఈ నిర్మాణం లేకపోవడం వల్ల అక్కడ ఏమి నష్టం జరగదు. కాకపోతే ఎవరి భూములనైతే తీసుకున్నారో వాటిని వెనక్కి ఇచ్చేసి అవసరానికి మించినటువంటి భూముల్ని తీసుకున్నటువంటి వాటిని వెనక్కి ఇచ్చేసి వారికి నష్టపరిహారం చెల్లించి వారి భూములు వారికి అప్పచెప్తే బ్రహ్మాండంగా తీసుకుంటారు. ఎందుకంటే డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల్లో జరగాలి, అమరావతిలో కూడా జరగాలి, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు కూడా జరగాలనేది మా ఆలోచన. రెండవది, మనకి ఈ వరద నుంచి కాపాడడానికి ఇంకొక అవకాశం కూడా ప్రభుత్వం ముందుంది. 40 TMCల సామర్థ్యం కలిగినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తలపై ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి టన్నెల్స్ ఇచ్చేశారు, జాతికి అంకితం చేశారు. సో ఆ ప్రారంభోత్సవం అయిపోయినటువంటి ఆ టన్నెల్కి 2 టన్నెల్స్ కంప్లీట్ అయ్యాయి. అది న్యాచురల్గా తయారైనటువంటి ఒక రిజర్వాయర్. అది కొండల మధ్యలో ఉన్నటువంటి సందుల్ని పూరిస్తే అది ఒక ట్యాంక్ లాగా తయారైంది. ఆ ట్యాంకులోకి ఈ శ్రీశైలంలో 800 అడుగుల దగ్గరికి వాటర్ వస్తే టన్నెల్స్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేయొచ్చు 40 TMCలు. ఇప్పుడు ఆల్రెడీ ఆ హైట్లో వాటర్ ఉంది. 40 TMCలు వెలుగొండలోకి డైవర్ట్ చేయడానికి వెలుగొండ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. కేవలం చేయవలసింది ఏంటంటే 1200 కోట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాల్ని పక్కకి వేరే ప్రాంతాలకి షిఫ్ట్ చేయడమే. ఆ షిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. కాబట్టి 40 TMCలు వాటర్ని నింపి అక్కడ పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క దాహాన్ని, వ్యవసాయ అవసరాలని తీర్చగలిగేటటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. కాబట్టే దానికి నీళ్ళు ఇవ్వకూడదు అని ఈ వచ్చేటటువంటి వాటర్ని ఇక్కడ జనాల్లోకి మీదకు వదిలి మన భవిష్యత్తును అంధకారంలో నెట్టకుండా, వృధాగా మళ్ళీ సముద్రం పాలు చేయకుండా ఈ 40 TMCల వాటర్ను కానీ అక్కడ వెలుగొండలోకి కానీ డైవర్ట్ చేయగలిగితే ఈ యొక్క వరదల నుంచి ప్రజల్ని తప్పించిన వారు కూడా అవుతారు. కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయాలి. ప్రకాశం జిల్లా ముఖ్య నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా నేను ఇది విన్నవిస్తున్నాను. వారికి కూడా అప్పీల్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కూడా బురద రాజకీయం చేయకుండా ప్రజల కోసం నిలబడండి. ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్లన్నీ నిండి ఉన్నాయి. ఈ 40 TMCలు వాటర్ రావడం అంటే అది చిన్న విషయం కాదు. అక్కడ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా మాకున్నటువంటి మంత్రులు, 2 మంత్రులు ఉన్నారు ప్రకాశం జిల్లాలో, వారితో పాటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వం ముందు వారి గళాన్ని వినిపించాలి. వాటర్ నింపటానికి వారి యొక్క ప్రయత్నం వారు చేస్తే ఈ వరదల నుంచి ప్రజల్ని కాపాడవచ్చు, మా ప్రాంత ప్రజలను కూడా రక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని ఆశిస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు రాష్ట్రానికి. రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క ప్రగతి కోసం పాటుపడాలి తప్ప బురద రాజకీయాల వలన మనం తేలిపోతాం తప్ప ప్రజలు గమనిస్తున్నారనేది మనం గమనించి ముందుకు వెళితే మంచి నాయకులుగా మనం ఎదుగుతామనేది గుర్తించాలి. దీన్ని ఇప్పుడైనా కనీసం ఆ ప్రాజెక్ట్ని ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.